హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఎమ్మీస్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మునక్కాయ పాలు వేసి చేయబోతున్నానండి. మునక్కాయ కర్రీ. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అండ్ తెలిసిన ఫ్రెండ్స్ కొందరు బ్యాచిలర్ కోసం ఏదైనా సింపుల్గా అయిపోయేలాగా ట్రై చేయండి అని చెప్పి అడిగారు. అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఇంట్లో పాలు మునక్కాయలు ఉంటే ఈజీగా ఈ కూర చేసేసుకోవచ్చండి. చాలా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఇది అయిపోతుంది. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కాగనిచ్చి దానిలో ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చి దీనిలో ఆనియన్స్ వేయాలండి. 3 ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా అలానే ఉంచాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. వీలైతే కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి. తర్వాత దీనిలో మిరపకాయ చిన్నదైతే 1 వేసుకోండి. ఇది పెద్దది కాబట్టి హాఫ్ వేసాను. కరేపాకు, కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలి. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఫుల్ లెంత్ చూడండి. వీడియో చూశాక లైక్ ఇవ్వండి ప్లీజ్. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మటుకు మర్చిపోవద్దు. అండ్ మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. డెఫినెట్గా రిప్లై ఇస్తాను అండ్ సజెషన్స్ అన్నీ కన్సిడర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే ఆనియన్స్ చాలా వరకు మగ్గిపోయాయండి. ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ 2 టమోటాలు తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా కూడా పర్లేదండి. గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకి. ఇప్పుడు సాల్ట్ నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ వేసానండి. మీరు చూసి వేసుకోండి, ఎవరి టేస్ట్ వాళ్ళది కదా సాల్ట్ విషయంలో. సో మీకు చూసి వేసుకోండి. ఇలా మిక్స్ చేసి కాసేపు మూత పెట్టేసుకొని అలానే మగ్గనిచ్చాను. ఇప్పుడు దీనిలో 1/2 స్పూను పసుపు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పర్లేదండి. మనం బేసిక్ కర్రీ ఎలా చేసుకుంటామో అలానే చేసుకొని జస్ట్ మునక్కాయలు పాలు యాడ్ చేసుకుంటున్నాను అంతే. ఇది నిజంగానే బ్యాచిలర్స్కి మంచి రెసిపీ అండి. టేస్ట్ పరంగా కానీ టైం పరంగా కానీ సేవ్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఫ్రెష్వి 3 మునక్కాయలు కడిగి ఇలా కట్ చేసుకొని దీనిలో వేసుకుంటున్నాను. ఫ్రెష్ అయితే బాగుంటుందండి. కొంచెం ఎండిపోతే కర్రీకి అంత టేస్ట్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్ అయితే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీలో. ఇలా కొంచెం కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మునక్కాయ కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇది ఉడికే లోపల పచ్చిపాలైతే కాగపెట్టుకోండి. 1.5 కప్పు వరకు పడుతుంది, అంటే 1/2 లీటర్ కంటే ఎక్కువే పడుతుందండి. నేను ఇక్కడ బాయిల్ చేసిన పాలే వేస్తున్నాను, 1.5 కప్పు. కొంచెం అలా కలుపుకొని ఇంకా ఏం చేయొద్దండి, మిక్స్ చేయొద్దు, అలానే వదిలేసి మూత పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. గ్రేవీ కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం నీళ్ళుగానే ఉంది, ఇంకొంచెం సేపు అలానే ఉంచుతున్నాను. చూసారా, ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. ట్రై చేసి డెఫినెట్గా ఎలా ఉందో నాకు చెప్పండి. తొందరగా కూడా అయిపోతుందండి. వితిన్ 15 to 20 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ ఇచ్చి అందరికీ షేర్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ నాకు చూపించండి. థ్యాంక్ యూ.